హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రేపు జగన్మోహన్ రెడ్డి గారిది పల్నాడు పర్యటన చాలా ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో జరగబోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఎవరైనా పరామర్శించడం కోసం వెళ్తే పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఏంటో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏమనంటే ఎవరన్నా మీకు వస్తారంటే వాళ్ళ పేర్లు లిస్టు ముందే ఇవ్వాలంట. ఎందుకు? తర్వాత ఆ పేర్లు లిస్టులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికే అని అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అసలు ఆలోచించకుండా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కూటమి పోలీసులు. కూటమి పోలీసులు అని ఎందుకంటున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు, నిందితుల మీద కాకుండా అనేది వస్తున్నటువంటి వార్తలు. అదే క్రమంలో ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రమంలో అసలు వాతావరణం అంతా పూర్తి స్థాయిలో వేడెక్కిపోయింది. పోలీసులేమో 100 మందితోనే వెళ్ళమంటారు. జగన్మోహన్ రెడ్డి వస్తే 100 మంది అసలు ఏంటది? ఏమన్నా అనుకుంటున్నారా? లోకేష్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వచ్చేది జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మనుషుల్ని లెక్క పెట్టగలరా? ఎవడైనా ఆయన అభిమానుల్ని కౌంట్ చేయగలరా? రిస్ట్రిక్ట్ చేయగలరా? కంట్రోల్ చేయగలరా అని అడుగుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే నాకు కూడా అంత ఈజీ అనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, అదేవిధంగా లింగమయ్యని పరిటాల వర్గీయులు చంపేస్తే వాడిని పరామర్శించడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంతెందుకబ్బా. ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయిన జనాలతోటి ఎదురు చూపులు పడిగాపులు కాస్తూ వెయిట్ చేస్తున్న వాళ్ళు కొన్ని వందల వేలలో ఉన్నారు. అటువంటి టైంలో నువ్వు పల్నాడు వెళ్తున్నాడంటే పల్నాడులో ఒక కార్యకర్త చనిపోయారు, ఆయన నివాళి అర్పించడానికి వెళ్తూ ఉన్నారంటే ఎంతమంది వస్తారో ఊహకు కూడా అందదు కదా. మరి అటువంటిప్పుడు 100 మందే రావాలి, మీ వెహికల్స్ ఏమున్నాయో వాటి పేర్లు చెప్పాలి, వాటి నెంబర్లు చెప్పాలి, వచ్చే వాళ్ళ పేర్లు చెప్పాలని పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెడతాం. అదేవిధంగా ఎంతమంది వచ్చినా కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తామని చెప్పి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ ని కంట్రోల్ చేయడం కోసం చూస్తున్నారు అనుకుంటారు. అది అవ్వదు. అది చాలా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక చేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపగలమా? ఆపలేం కదా. గద్దించి వర్షాన్ని ఆపగలమా? ఆపలేం కదా. తాగేసి సముద్రాన్ని ఇంకిపోయేలా చేయగలమా? చేయలేం కదా. సో ఇటువంటి అన్ని అసాధ్యమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నప్పుడు ప్రజల్ని కంట్రోల్ చేయడం అంతకన్నా అసాధ్యం. దానికి ప్రతిగానే పల్నాడు మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఎలా వస్తారో రండి, పాక్కుంటూ వస్తారా, కింద పడొస్తారా, డొల్లుకుంటూ వస్తారా, ఎక్కువస్తారా నాకు అనవసరం, వచ్చేయండి అన్నాడు. అంటే ఇంకేంటి, గతంలో పిలవక ముందు వెళ్తేనే లక్షల్లో వచ్చారు, ఇప్పుడు పిలుపునిస్తే అసలు తట్టుకోగలరా పోలీసులు? ఆలోచన వాళ్ళకే. కాసు మహేశ్వర్ రెడ్డి కాదు, ఇంకా విడుదల రజనీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. విడుదల రజనీ గారు కూడా జరుగుతున్న అన్యాయాన్ని క్లియర్ గా ఆవిడ ప్రశ్నించడం జరిగింది, చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఎవరినుంటే రండి అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సంవత్సరం క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెంటపాళ్ల గ్రామానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉప సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరాన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి, మరుసటి రోజే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజే చిత్రహింసలు పెట్టి, నీకేం పని వైఎస్ఆర్సీపీ, నువ్వు కమ్మావైతే వైఎస్ఆర్లో ఎలా ఉంటావు, అనరాని మాటలు అతన్ని అన్యాయంగా అతనికి ఆత్మక్షోభ చేపించారు. పాపం కుర్రవాడు ఎమోషనల్ కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వస్తున్నారు. మరి ఎవరైనా సరే ఈ దేశంలో ఎక్కడికైనా పోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ యువకుడికి సంతాపం తెలియ ఘనమైన నివాళులు అర్పించడానికి. దానికి అనేక ఆంక్షలు ఈ ప్రభుత్వం, పోలీసు వారు, ర్యాలీలు ఉండకూడదంట, మైకులు ఉండకూడదంట, ఎవరు పెట్టట్లేదే. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనతో పాటు అక్కడికి పోతారు. సరే, పోవడానికి బైకుల మీద రావచ్చు, కార్ల మీద రావచ్చు, ఆటోల మీద రావచ్చు. అలా కాకుండా వినూత్నంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అందరు ట్యాక్సీ యజమానులకు ఫోన్ చేసి, మీరు కనుక ఎవరికన్నా బండ్లు ఇస్తే సీజ్ చేస్తాం, ఎక్కడన్నా సరే ఆటోలు నడిపితే ఆటోలని సీజ్ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు.
ఎవరం కూడా ఇక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురారు. దానికి ఉదాహరణమే మొన్న పోయిన వారం పొదిల్లో 40,000 మంది వచ్చారు పొగాకు రైతుల కొరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే, ఒక్క వెహికల్ పెట్టకుండా. కానీ 20 మందిని తెలుగుదేశం చిన్న చిన్న కార్యకర్తల్ని ఆడవారిని పెట్టి వాళ్ళకి 200 మందిని పోలీసులను పెట్టి రాళ్ళు తీసిరారు. అంటే ఉద్దేశం ఏంటి? ఎవరో ఒకరిని గొడవ చేయించాలి. ఆ 20 మందిలో ఎవరికన్నా తీవ్రమైన గాయాలు జరిగితే చూడు కొట్టారని చంద్రబాబు నాయుడు గారు చూపెట్టడానికి తన కార్యకర్తల ప్రాణాలే పణం పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తుంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. కానీ రేపు చెప్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ లేదు, ఎక్కడ మీటింగ్ లేదు, ఆయన పరామర్శించడానికి వస్తున్నాడు. పల్నాడులోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు కదిలి రావాలి. బస్సు మీద వస్తానా, కారు మీద వస్తానా, ఆటోలో వస్తానా, బైక్ మీద వస్తానా, నడుచుకుంటూ వస్తానా, పాక్కుంటూ వస్తానా, ఖచ్చితంగా రేపు 10 గంటలకల్లా సత్తెనపల్లిలో ఉంటాడు మీ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కార్యకర్త నాయకుడు కూడా కదిలి రండి. శాంతియుతంగా మనం జగన్మోహన్ రెడ్డి గారితో పోయి మన తమ్ముడు నాగమల్లేశ్వరరావుకి ఘనమైన నివాళులు అర్పిద్దాం. అమర్ రహే నాగమల్లేశ్వరరావు. చూస్తున్నారు కదా, ముఖ్యంగా పల్నాడులో క్రౌడ్ కంట్రోలింగ్ చేయడం అనేది ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా సాధ్యం కాదు. రేపు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత కంట్రోల్ చేసినా, ఎవడొచ్చి అక్కడ నిలబడ్డా కూడా కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి కంపల్సరిగా పల్నాడులో సత్తెనపల్లిలో ఆ వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. జనాలు సునామీని తట్టుకునే దమ్ము పోలీసులకు ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. మీరు ఎంత తొక్కితే అంత లెగుస్తారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. మీరు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అనే ఒక రూల్ తీసుకొచ్చారో వాళ్ళు వైల్డ్ అయిపోతారు. కంపల్సరిగా వాళ్ళు తండోపతండాలుగా వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయగలిగే శక్తి మీకు ఉందా లేదా అనేది పోలీస్ వ్యవస్థ మళ్ళీ ఇంకోసారి పునః ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వస్తారు, కానీ ఎవరికి ఏ హాని చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. మధ్యలో ఎవడన్నా రాళ్ళు వేసినా ఏమేసినా కూడా ఈసారి ప్రకాశం డిస్టిక్ వెళ్ళినప్పుడు జరిగినట్టు రాళ్ళు వేస్తే ఊపుకొని వెళ్ళే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. గ్యారెంటీగా ప్రతిఘటనలు జరుగుతాయి. ఈసారి ఉపేక్షించి క్షమించి వదిలేయరేమో అనేది అర్థమవుతుంది. సో ఓవరాల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కంటి మీద కునుకు లేకుండా ఈ రోజు నుంచి మీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే రేపు పల్నాడులో అడుగు పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆంక్షలు ఎన్ని పెట్టినా, ఎంత అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు రావడం ఎవడు ఆపలేడనేది మాత్రం వాస్తవం. అంతేకాదు అతనితో నడిచే సైన్యాన్ని చూసి ఎదురు తిరగలం, ఫైట్ చేయగలం అనే దమ్ము ధైర్యాలుంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారి అయినా, ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ చెప్తూ ఉన్నారు. విడుదల రజనీ చెప్తూ ఉన్నారు, కాసు మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా రేపు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పల్నాడులో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టబోతున్నాడు. పౌరశాల గడ్డ పల్నాడు ఎవరిని వదిలిపెట్టదు బిడ్డ. నమ్మితే ప్రాణమిస్తారు, చచ్చే వరకు జెండా మోస్తారు. అటువంటి నాయకులు పల్నాడులో చాలా మంది ఉన్నారు. సో పోలీసులు కూడా కొద్దిగా సంయమనం పాటించి వాళ్ళకి ఫ్రీగా వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.